గుంటూరులో ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చ్లో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నార్త్ పారిస్ చర్చ్ పాస్టర్ బాబురావును తొలగించి ఆయన స్థానంలో కెనడీని పాస్టర్గా జోసెఫ్ కురియన్ నియమించారు. దీనిపై బాబురావు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. కెనడీ ప్రార్థనలను అడ్డుకునేందుకు బాబురావు వర్గం చర్చిలోకి తీసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో చర్చ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మీరు దయచేసి సంఘ సపోర్ట్తో రావాలి. ఇలా రావడం దౌర్జన్యం. దీనిని దయచేసి అందరూ ఖండించండి. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మీరు కరెక్ట్ కాదు. గుంటూరు జిల్లాలో పాస్టర్ల వర్గ విభేదాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇవాంజల్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడైతే మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా కూడా ఈ చర్చికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చికి సంబంధించి పాస్టర్ అనేటువంటి ఏదైతే పాస్టర్ కి సంబంధించి ప్రధానంగా కూడా అంతా పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే బాబురావు అనే ఒక చర్చి పాస్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 3 సంవత్సరాలు పీరియడ్ పూర్తయినటువంటి సందర్భంగా బాబురావుని ఎవరైతే ఇవాంజల్ కి సంబంధించినటువంటి హెడ్ కురియన్ ఉన్నారో ఆయన అయితే తొలగించి ఆ ప్లేస్ లో అయితే మాత్రం కెనడీ జోసెఫ్ అనేటువంటి మరో ఒకరిని పాస్టర్ గా నియమించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా వర్గ విభేదాలు అయితే పొడదుపోయి ప్రధానంగా ఆయనకి ఈ కెనడీకి నియామక పత్రం ఇచ్చినప్పటికీ కూడా అదేమి చెల్లదు అంటూ బాబురావు ప్రార్థనలు చేయడానికి వెళ్ళటం అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఒక పక్కన భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి చర్చిలో ఈ విధంగా పాస్టర్ సంబంధించి పాస్టర్ వ్యవహారానికి సంబంధించి ఒక వర్గం మరొక వర్గము దాడికి దిగటం అనేది మాత్రం చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. గత 3 సంవత్సరాల నుంచి అంటే 3 సంవత్సరాల ముందు కూడా ఈ బాబురావు పాస్టర్ అయ్యేందుకు వచ్చిన సందర్భంలో కూడా అంతకు ముందు ఉన్నటువంటి పాస్టర్ కూడా ఇదే విధంగా వ్యవహరించడం, దీనితో మొత్తంగా కూడా 42 క్రిమినల్ కేసులు నమోదైనటువంటి ట్రాక్ ఉన్నటువంటి నేపథ్యం. మరోసారి పాస్టర్ మారే వ్యవహారం అది కెనడీ జోసెఫ్ అనే అతను పాస్టర్ గా వస్తున్నటువంటి తరుణంలో పాతగా ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్ అయితే మాత్రం తాను సచేబురా వెళ్ళను, తాను వచ్చిన తర్వాతే ఈ చర్చికి సంబంధించి వ్యవహారాలు మాత్రం ఒక కొలిక్కొచ్చాయి. అదే విధంగా అవినీతి లేకుండా కూడా తాను ఇక్కడ పవిత్రంగా కూడా కార్యక్రమాలను చేస్తున్నానని చెప్తున్నటువంటి తరుణం. అయితే జోసెఫ్ కురియన్ ఎవరైతే ఉన్నారో నియామక పత్రం అనేది ఈ కెనడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కూడా విధి విధానాల ప్రకారం తప్పుకోవాలని చెప్తూ ఉన్నారు. దీంతో ఒకసారిగా కూడా ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడులు కూడా తెగబడే పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.